నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డికి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, భూమా అభిమానులు. ఎంపీ ఎస్పీ వైరెడ్డిని కలిసిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అఖిలప్రియ. ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. దివంగత నేత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డికి మంత్రి భూమా అఖిలప్రియ, కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులర్పించారు. సోమవారం ఆళ్లగడ్డలోని శోభాఘాట్ వద్ద భూమా కుటుంబ సభ్యులు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు, భూమా అభిమానులు దివంగత నేత శోభమ్మకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, త్వరలోనే నంద్యాల, ఆళ్లగడ్డలో ఇళ్ల నిర్మాణం చేపడతామని, నిజంగా ఇళ్లు లేని వారికే ఇళ్లు పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. ఎవరూ ఇబ్బంది పడకుండా ఇళ్ల పట్టాలు త్వరలోనే ఇస్తామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత తెలియజేస్తామన్నారు. త్వరలోనే దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మంత్రి అఖిలప్రియ తెలిపారు.
ఈరోజు శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఘాట్ ఈరోజు అందరూ కూడా చూడడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ఘాట్ కూడా బాగా డెవలప్ చేయాలని కూడా మేము చాలా ఆలోచనలో ఉన్నాము. మరి అటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా త్వరలోనే జరుగుతాయి. మరి టూరిజం కింద ఏదైతే కొన్ని కార్యక్రమాలు కూడా ఫస్ట్ జిల్లా నుంచి కూడా మరి మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా టూరిజం చూసుకుంటే చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఫస్ట్ కర్నూలు జిల్లా నుంచి ఎటువంటి కార్యక్రమాలు పెట్టాలో కూడా మరి చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు రేపు టూరిజంకి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ మీటింగ్ లో కూడా మరి ముఖ్యంగా రాయలసీమకి ఇంతవరకు ఏమేమి ఫెసిలిటీస్ అందరేదో టూరిజం కింద అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కొత్తవి ప్రపోజల్స్ నా సైడ్ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఇళ్ల పట్టాలు ఎప్పుడైతే మనం పార్టీ మారినామో అప్పుడే ప్రతి ఒక్క ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది. ఎవరు కూడా కొంతమంది నాయకులు ఏం చేశారంటే ఇళ్ల పట్టాలని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందరు ఎంఆర్ఓలతోటి ఆలగడ్డకు సంబంధించి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అందరు ఎంఆర్ఓలతో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే బయటికి తీసి మరి అందరికీ కూడా పంచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆలగడ్డ కూడా ఒక స్టేజ్కి వచ్చింది ఆ ఇళ్ల పట్టాలది. ఇప్పుడు నంద్యాల కూడా ఏదైతే ఇళ్ల పట్టాలో గతంలో భూమా నాగిరెడ్డి గారు కూడా ఈ ఇళ్ల పట్టాల గురించి చాలా పోరాటాలు చేశారు, చాలా సర్వేలు చేపించారు. అవి కూడా త్వరలోనే మరి బయటికి తీసి నిజంగా అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మరి అటు భూమా నాగిరెడ్డి గారు కానీ మేము కానీ మరి ప్రతి ఒక్కరం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి త్వరలోనే వస్తాయి. మేము రేపు ఎల్లుండి కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి గారితో మాకు మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి మరి రేపు ఎల్లుండి కూడా ఆయనతోనే మేము విజయవాడలో ఉంటాం. కాబట్టి తప్పకుండా నంద్యాల టాపిక్ మేము తీసుకురావడం జరుగుతుంది. ఆయన కూడా మరి 2 రోజులు వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ 2-3 days లో మరి నంద్యాలకు సంబంధించిన బై ఎలక్షన్ కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్న కూడా త్వరలోనే ఈ 2-3 days లో కంప్లీట్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా నేను చెప్పడం బాగోదు. కాబట్టి తప్పకుండా ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన డెసిషన్ ప్రకారమే మేము ముందుకు వచ్చి ఏదైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను మినిస్టర్ అయిన తర్వాత అని కాదు, ఎప్పుడైతే మనము ప్రజలకి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పార్టీ మారినామో అప్పటి నుంచి ఆలగడ్డకి నంద్యాలకు సంబంధించి చాలా ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి నంద్యాలలో చూసుకుంటే భూమా నాగిరెడ్డి గారు దాదాపుగా 500 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తున్నాయి. త్వరలోనే రోడ్లు అయితే ఏమి, రోడ్ వైడనింగ్ అయితే ఏమి, లేకపోతే హౌసింగ్ కి సంబంధించి, పెన్షన్ కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ కూడా ఫుల్ స్టాప్. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా పనులు అవుతాయా లేదా అని కూడా చాలా మంది మరి ఆలోచనలు పడ్డారు. వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మరి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మేము కష్టపడి నెరవేర్చడం జరుగుతుంది. భూమా కుటుంబం కానీ మాకు సంబంధించిన మరి ఏవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి నంద్యాల కానీ ఆలగడ్డ కానీ ఎక్కడ మా తల్లిదండ్రులు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా కష్టపడి పనిచేసి తప్పకుండా అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుంది. నంద్యాల ఎంపీ ఎస్పీ రెడ్డిని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆయన కార్యాలయంలో కలిశారు. సోమవారం మంత్రి అయిన తర్వాత మొదటిసారి నంద్యాల ఎంపీ ఎస్పీ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ ఎస్పీ రెడ్డి ఆరోగ్యం గురించి మంత్రి అఖిలప్రియ తెలుసుకున్నారు. మంత్రి అఖిలతో పాటు టీడీపీ యువ నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, కౌన్సిలర్లు కృపాకర్, టీడీపీ నాయకులు ఆర్వి సుబ్బారెడ్డి తదితరులు ఎంపీ ఎస్పీ రెడ్డిని కలిశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుతామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం భవనంలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య నివారణకు గట్టి చర్యలు చేపడతామని, జనరల్ ఫండ్ క్రింద నిధులు మంజూరు అయ్యాయని, త్రాగునీటి ఎద్దడి రాకుండా కలెక్టర్ను అడిగి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. త్రాగునీటిపైన ఏమైనా సమస్యలు ఉంటే సత్వర చర్యలు గైకొంటామన్నారు. పార్టీలకు అతీతంగా వార్డుల యందు కౌన్సిలర్లు తాగునీటి సమస్యపైన మంత్రి ముందు ఏకరువు పెట్టారు.
కౌన్సిలర్ల సమస్యలు సావధానంగా విన్న మంత్రి వారు చెప్పిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుపోగా కమిషనర్ నుండి సరైన సమాధానంతో సంతృప్తి చెందారు. నందమూరి నగర్ రాయల్ కాంపౌండ్ యందు నూతనంగా ట్యాంకు నిర్మాణం చేపట్టాలని, అందుకు ప్రతిపాదనలు నివేదిక తయారు చేసి ట్యాంకు నిర్మాణం చేపట్టాలని కమిషనర్ను మంత్రి ఆదేశించారు. నంద్యాల పట్టణం అమృత స్కీమ్ క్రింద ఎంపిక అయిందన్నారు. పబ్లిక్ కుళాయిలు ఎందుకు తొలగించారు అని మంత్రి కమిషనర్ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పబ్లిక్ కనెక్షన్లు తొలగించడం జరిగిందని కమిషనర్ మంత్రికి సమాధానం ఇచ్చారు. అమృత పథకం క్రింద 200 రూపాయలు కడితే పైపు కనెక్షన్ ఇస్తామన్నారు. నీటి సమస్య ఎక్కడైనా ఉంటే అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. త్రాగునీటి సమస్య పట్ల అధికారులు కానీ సిబ్బంది కానీ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వార్డు కౌన్సిలర్లు చెప్పిన సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి సమస్యల నివారణ చర్యలు చేపడతామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో నంద్యాల పట్టణంలో పర్యటిస్తాను అని అన్నారు. ఇటువంటి సమావేశాలు మరల ఏర్పాటు చేస్తానన్నారు. వార్డులలోని ప్రజలు త్రాగునీటి సమస్య లేకుండా కౌన్సిలర్లు చూడాలని, అదేవిధంగా కలెక్టర్తో మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తాను అన్నారు. మా నాన్నగారు ఇచ్చిన వాగ్దానాలు 13,000 మంది ఇళ్ల పట్టాలతో ఇళ్లు, పింఛన్లు, పందుల నివారణ, రోడ్డు వంటి పనులకు ఎవరూ అడ్డుపడినా ఆపే ప్రసక్తే లేదన్నారు. అవసరమైన చోట త్రాగునీటి సమస్య లేకుండా శోభానాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా మరియు మున్సిపల్ ట్యాంకర్లతో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడతామన్నారు. ఇన్ఛార్జి కమిషనర్ సత్యనారాయణరావు మాట్లాడుతూ త్రాగునీటి సమస్య అధికారుల సమన్వయంతో త్రాగునీటి సమస్యలు నివారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి అయిన తర్వాత మరి నంద్యాలలో ఈ రివ్యూ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ప్రజలకి మాకు గ్యాప్ రాకుండా ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నా దృష్టికి రావాల్సిన అవసరం కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తాగునీటి సమస్య ఎక్కువ అవుతుందని చెప్పి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎక్కడైతే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ లేకపోతే జిల్లా మినిస్టర్లు కూడా ఎక్కడైనా తాగునీటి సమస్య కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే కూడా అడిగి తెలుసుకోమని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఫస్ట్ మీటింగ్ కూడా నంద్యాలలో పెడితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో కూడా నేను కూడా ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి గతంలో నాకు ఫస్ట్ ఈ మున్సిపల్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను అడుగు పెట్టిన వెంటనే నాకు భూమనారెడ్డి గారు గుర్తొచ్చారు. మరి ఆయన కూడా ఇదే హాల్లో చాలా సందర్భాల్లో ప్రజలకు సంబంధించిన చాలా కార్యక్రమాల గురించి, చాలా ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి అదే హాల్లో ఈ రోజు ఇప్పుడు నేను ఆయన పొజిషన్ లో కూర్చోవడం కూడా ఒక పక్కన బాధగా ఉన్నా, ఏదైతే బాధ్యతలు మరి నాకు అప్పచెప్పినారో ముఖ్యమంత్రి గారు కానీ మరి భూమనారెడ్డి గారు కానీ తప్పకుండా నంద్యాల ప్రజలకి సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని మరి ఎక్కువ టౌన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే సమస్యలు అవన్నీ కూడా మనం తీర్చడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు కమిషనర్ గారు కోరుకుంటున్నాను, ఏదైతే ఫస్ట్ మీరు మీటింగ్ స్టార్ట్ చేయక ముందు నాకు ఒకసారి బ్రీఫ్ గా తాగునీటి సమస్యల గురించి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, మీరు దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి నాకు తెలియజేయాల్సి కూడా కోరుకుంటున్నాను. ఈ రోజుకైతే ప్రాబ్లం లేదు మేడం. తమరు 1 వీక్ 10 days బ్యాక్ కలెక్టర్తో మాట్లాడి వెలుగో నుంచి వాటర్ బిల్ చేయడం జరిగింది. ఆ వాటర్ మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో ఇప్పుడు వస్తుంది. ఆ దాంతో మనం ఎస్ఎస్ ట్యాంక్ ఫిల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో మనకి కేసీ కెనాల్ క్లోజ్ అయిపోయింది. ఆ రోజు మనం ఉన్న ఎస్ఎస్ ట్యాంకులన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఆ ఎస్ఎస్ ట్యాంకుల వాటర్ని మొన్నటి కూడా మనం వాడుకోవడం జరిగింది. అంటే ఆంధ్రకి అట్లాగే సిరివేళ్ళకి మనకి కూడా హెల్ప్ అవుతున్నారు. మనకి ఇప్పుడు సఫిషియెంట్ క్వాంటిటీ వస్తుంది. అది రెండోది ఏంటంటే వెలుగులో కూడా మనకి 0.3 TMC వాటర్ అనేది వెరిఫికేషన్ ఉంది. కాబట్టి మనకి ఈ సఫిషియెంట్ అంటే మనం మొత్తం దాకా వాళ్ళు పంపడం జరుగుతుంది మేడం. జరిగింది పలానా వార్డులలో సమస్య ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరు కౌన్సిలర్ దయచేసి ఈ వార్డులలో ఎక్కడ నీటి సమస్య ఉందని చెప్తే అది నోట్ చేయడం జరుగుతుంది. ఇది సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మాకు. మీకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకి కలెక్టర్ గారిని కలుస్తున్నాం మేము. సో అక్కడ జిల్లా వైజ్ మనకి కలెక్టర్ గారితో కూర్చొని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో కూడా ఆయన డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేది నేను ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్ దయచేసి ఎక్కడ నీటి సమస్య
వాళ్ళు మాట్లాడడంలో కోరుకుంటున్నాం. నందమూరి వైఎస్ఆర్ నగర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. వైఎస్ఆర్ నగర్లో అయితే వాటర్ ప్రాబ్లం లేదమ్మా. ముఖ్యంగా నందమూరి నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టిన వాటర్ ట్యాంక్ ఉండేది. ఆ ట్యాంక్ పడిపోయింది. అక్కడ కేవలం మున్సిపాలిటీ వాటర్ బదులుగా 1 గంట 2 గంటలు మాత్రమే నీళ్లు పట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు రావాలంటే రావు. ఎందుకంటే స్టాక్ పెట్టుకోవడానికి వాటర్ ట్యాంక్ లేదు. అక్కడ 15 గంటలు మాత్రం 2 ట్యాంకులు ఉన్నాయి. నందమూరి నగర్లో ఖచ్చితంగా ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. గతంలో కూడా సార్ మేము మున్సిపల్ మీటింగ్ లో కూడా మా 3 టౌన్ లిమిట్స్ లో దగ్గర 8 వార్డులు ఉన్నాయి. చాలా ఇబ్బందులకు గురవుతున్నాం వాటర్ సమస్య అని పోయిన సంవత్సరం కూడా లెటర్ పెట్టడం జరిగింది. రాయల్ కాంపౌండ్ లో మున్సిపాలిటీ సభ ఉంది. అక్కడ వాటర్ ట్యాంక్ కావాలని ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ మన మున్సిపల్ అధికారులు ఏమన్నారంటే ఇక్కడ పెట్టే బదులు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అవతల పెడతాము, అక్కడ పెడితే బాగుంటారు. కానీ అక్కడ పంచాయతీ సంబంధం ఎక్కువ ఉంది. ఇక్కడ మున్సిపల్ లిమిట్స్ అయితే ఇక్కడే ఎక్కువ ఉంది. కాబట్టి ఇంతకుముందు గతంలో దివంగత ఎమ్మెల్యే బొమ్మారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కలెక్టర్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము అడగడం జరిగింది. సరే ఈ అమృత్సర్ పథకంలో పెట్టామని చెప్పారు. కాబట్టి ఈ ఏరియాగా ఈ 33వ వార్డులో ఈ రాయల్ కాంపౌండ్ ట్యాంక్ కట్టించడం వల్ల ఈ ఏరియా అంతా మొత్తం వాటర్ ప్రాబ్లం లేకుండా తిరుగుతుంది. మొన్న కూడా ఈ మధ్య స్టార్ట్ వచ్చినప్పుడు దేవనగర్ వీసీ కాలనీ ఇవన్నీ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది సార్. ఈరోజు రుణపల్లిలో 2 ట్యాంకులు నిర్మించారు మేడం. కానీ ఈ రోజు వరకు కూడా ట్యాంకులు పూర్తి కావట్లేదు. ఆ ట్యాంకులు పూర్తయితేనే రుణపల్లికి అంత సఫిషియెంట్ గా వాటర్ వస్తుంది. అధికారులు ఎప్పుడైనా కానీ కొత్త మోటార్స్ బిగిస్తాము, ఇంకా ఎక్స్ట్రా మోటార్స్ కావడం కాదు. అవి త్వరగా ఏర్పాటు చేస్తే రుణపల్లికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే రామాలయం వీధిలో ఒక డ్రైనేజీ వాటర్ లీక్ దానికి వాటర్ ట్యాంప్ లీక్ అవుతుందని చెప్పి అక్కడ క్లోజ్ చేశారు. అక్కడ కింది వాళ్ళందరికీ ఎన్జిఓస్ కాల నుంచి వచ్చే వాటర్ కూడా రావట్లేదు. అవి కూడా కొత్త పైపులు వేస్తారని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో మారుస్తామని మాట ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. మేడం మా వార్డు స్లమ్ ఏరియా, మాది షాదిక్ నగర్, నివర్తిపురం, తొలిపేట అనే ఏరియా చాలా స్లమ్ ఏరియాలు. అక్కడ ఎంతో 20,000 జనాభా ఉన్నప్పుడు వేసేటువంటి పైప్ లైన్ అందరికీ మాత్రం నీళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది. నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం ఎక్కువసేపు ఉంటే కానీ ప్రజలకు అందరికీ అందుబాటులో రావు. ఇంకొకటి పబ్లిక్ ట్యాప్స్ అనేది తీసేయడం వల్ల వాళ్ళు ఈ కొంత రోజులైనా కానీ మాకు పబ్లిక్ ట్యాప్స్ పెట్టే ప్రాబ్లం ఉండదు అంటారు. అది కాక కొన్ని రోడ్లు ఎదిగినా ప్రాబ్లం చాలా ఉన్నాయి. అటువంటి చోట లాస్ట్ టైం ఎదిగిన ట్యాంకర్లు పెట్టి చేశారు మేడం. ముఖ్యంగా వాటర్ సమస్య అనేది లాస్ట్ టైం తెలుగులో వాటర్ కేంద్రాల సమస్య వచ్చింది. కాబట్టి ఈసారి తెలుగులో వాటర్ ఉన్నదా దాదాపు 3 ఇయర్స్ దాదాపు 2 ఇయర్స్ ఉంది. దాదాపు ప్రాబ్లం కాదు. కానీ వాటర్లో చాలా మంది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు వాటర్ కానీ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనము ఎక్కడైతే బోర్డు ఉంటుందో ఆ వాటర్లో 3 బోర్డు ఉంటే కనీసం 2% నీళ్ళు ట్యాంకులు పెడతాం. నీళ్ళు ట్యాంకులు పెట్టాం. అదే పద్ధతి ఇప్పుడు కానీ చేసినామంటే ఇంకా ఇబ్బంది ఉండదు. లాస్ట్ టైం ట్యాంకులు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. అవే మోటార్లు మనం ఫిక్స్ చేసుకున్నామంటే కరెంట్ కానీ ఇబ్బంది లేకుండా ఉంది. కాబట్టి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక గంట నీళ్ళు వచ్చినానే ఆ నీళ్ళ ట్యాంకులు కింద ఉన్నాయంటే ఆటోమేటిక్. నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజీలో ఆర్కే బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరంకు సంబంధించిన పోస్టర్ను మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ మరియు దూర ప్రాంత విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరం పోస్టర్ను ఏవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిని, సిటీ కేబుల్ మేనేజర్ జయచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బ్యాడ్మింటన్ ఫిజికల్ డైరెక్టర్ విజయకుమారి, సిటీ కేబుల్ మేనేజర్ జయచంద్రారెడ్డి, కోచ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారికి, విజయక్క గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు, విలేకరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్కే బ్యాడ్మింటన్ అనే అకాడమీని రామకృష్ణారెడ్డి గారు స్థాపించి 1 year అవుతుంది. ఆ సందర్భంగా ఈ సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపును పట్టణంలోని క్రీడాకారులు అయితేనేమి, చుట్టుపక్కల దగ్గరలో ఉన్న గ్రామాల వారైతేనేమి ఈ సమ్మర్ క్యాంపును ఉపయోగించుకొని, ఎందుకంటే కోచ్ కూడా చాలా ఉత్తీర్ణుడైన కోచ్ అని చెప్తున్నారు. ఆయన నిర్వహణలో నేషనల్
స్థాయికి కూడా ఒక క్రీడాకారుడు వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశం అందరికీ రాదు. ఇంత మంచి వసతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో సిటీలలోనే ఇలాంటి షటిల్ కోర్టులు ఉంటాయి. అటువంటి అవకాశాలు శ్రీ రామకృష్ణ రెడ్డి గారు కల్పించారు. అలాగే ఒక మంచి కోచింగ్ కూడా ఇక్కడ పెట్టి ఉదయం 6 నుంచి 8 వరకు మరి సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఎవరైనా ఉత్సాహం ఉన్న ఏ క్రీడాకారులైనా వచ్చి ఇక్కడ కోచ్ తీసుకోవచ్చు. ఇందాక రామకృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు విద్య ఎంత అవసరమో క్రీడల్లో రాణించి కోట్లాది రూపాయలు సంపాదించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ సమ్మర్ క్యాంప్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాలను క్రీడాకారులకు కల్పిస్తున్నందుకు రామకృష్ణారెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చిన్నారి విద్యార్థులు శుభాశిష్యులు నంద్యాల పట్టణంలో ఆర్కే నడుపుతున్నాము. సమ్మర్లో బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమ్మర్ క్యాంప్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా ఈ గేమ్ పట్ల మంచి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. చదువులో పెద్ద డబ్బులు సంపాదిస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ స్పోర్ట్స్ మీద ఎదిగినట్లయితే సంపాదించేటువంటి అవకాశం ఉంది. రాధాకృష్ణ గారు మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వారి ఆధ్వర్యంలో ఒక వ్యక్తి, ఒక అబ్బాయి నేషనల్స్లో 2nd ర్యాంక్లో 3rd ర్యాంక్లో గేమ్స్లో రావడం వస్తుంది జాతీయ స్థాయిలో. సమ్మర్ క్యాంప్ 50 రోజుల క్యాంప్ని అందరూ ఉపయోగించుకొని బాగా సమ్మర్ అంతా బాగా ఎంజాయ్ చేయాల్సిందిగా లోకల్ వాళ్ళని మరియు అవుటర్స్ని కూడా కలుపుకొని ఎంజాయ్ చేయవలసిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, భూమా అభిమానులు. ఎంపీ ఎస్పీవై రెడ్డిని కలిసిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అఖిలప్రియ. ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ వేసవి శిక్షణా శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.